హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్రోవర్ట్ ఇండియన్. సో ఈరోజు అయితే నేను తిరుపతికి అయితే వెళ్ళిపోతున్నా. సో బళ్ళారి నుంచి అయితే నేను ఉండేది బళ్ళారిలో కాబట్టి బళ్ళారి నుంచి అయితే నేను ట్రావెల్ చేయబోతున్నా. సో ఆల్రెడీ టికెట్స్ అయితే అన్నీ బుక్ అయిపోయినాయి. సో మా బళ్ళారి నుంచి తిరుపతికి అయితే ఒక ట్రైన్ ఉంది, హరిప్రియ ఎక్స్ప్రెస్ అని. సో అది వచ్చేసి 12:30కి అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 11:30 అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఇంటి దగ్గర అయితే ఉన్నాము. ఇది వెనకాల ఉండేది మా ఇల్లు. సో ఇప్పుడైతే స్టార్ట్ అవబోతున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్. సో ఇంటి నుంచి అయితే బయలుదేరిపోయాము. మా నాన్న బండి అయితే తీసుకుని పోతున్నాము స్టేషన్కి అయితే. సో ఇప్పుడు స్టేషన్ మా ఇంటి నుంచి అయితే 2 కిలోమీటర్స్ దూరంగా ఉంటుంది. ఇప్పుడైతే మనం స్టేషన్కి అయితే వచ్చేసినాము. సో మన బండే కాబట్టి మనం పార్కింగ్లో వేసేసి టికెట్ అయితే ఆల్రెడీ బుక్ చేసినాం కాబట్టి సో టికెట్ తీసుకునే అవసరం లేదు. మేము ఇంకా బయలుదేరిపోవడమే. అయితే పార్కింగ్లో వదిలేసి మనం ఇప్పుడే జస్ట్ అయితే స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. సో మన ట్రైన్ వచ్చేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది. సో ఇప్పుడైతే ప్లాట్ఫామ్ 2కి అయితే వెళ్ళాలి మేము. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ 1 ఇప్పుడు ఉండేది మేము. ఇప్పుడు మీరు చూస్తుండేది అయితే బళ్ళారి ఫోర్ట్. ఇదైతే బళ్ళారిలో చాలా ఫేమస్. ఇప్పుడైతే లైటింగ్స్ వేసినారు కాబట్టి చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడే పోయిందోనే మనకైతే హరిప్రియ ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసింది. సో ఇప్పుడైతే మనము ట్రైన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. సో మన సీట్స్ అయితే ఆల్రెడీ బుక్ అయినా కాబట్టి పోయి సీట్స్ అయితే వెతకాలి. సో ఇప్పుడైతే మన సీట్స్ అయితే దొరికింది. సో అదంతా సెటప్ చేసుకుంటున్నాం రెడీ అయ్యేకి. సో ఇప్పటికైతే ట్రైన్ అయితే వచ్చేసింది. సో మేమైతే ఎక్కి కూర్చున్నాము. కాసేపు అలా బయట నిల్చుకునే అలవాటు ఉంది కాబట్టి కాసేపు అయితే బయటకు వచ్చినాను. మ్యాక్సిమం ఒక 5 minutes అయితే ఆపుతాడు, దానికన్నా ఎక్కువ ఆపడు. చాలాసేపు అయితే వెయిట్ చేసినాము ట్రైన్ వదిలేకి డిపార్చర్ చేసేకి. ఇప్పటికైతే ఒక 20-25 minutes అయితే వెయిట్ చేసినాం. సో ఇప్పుడైతే ట్రైన్లో అయితే కూర్చునేసిన. సో నాదైతే అప్పర్ బర్త్. నేను ఉండే 6 feetకి ఇదైతే సరిపోదు అనమాట. అప్ప రేపు పొద్దున్న లేచి చూద్దాం. సో డైరెక్ట్లీ పొద్దున్న అయితే కలుసుకున్నాం. మేబీ 8:30 అన్నారు. మేబీ డిలే అయితే అవ్వచ్చు వీళ్ళది. సో నెక్స్ట్ స్టాప్ తిరుపతి. ఇదైతే డే 2 అండి. తిరుపతిలో అయితే రీచ్ అయిపోయినాం మేము. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం తెలిసిన ఒక ఆశ్రమం ఒకటే ఉంది. సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. అది వచ్చేసి లైక్ ఆ కొండ కింద దాదాపు దగ్గరగానే ఉంది. మనం చూసేకైతే మంచి వ్యూ అయితే ఉంది, చూడండి అక్కడ. సో ఇప్పటికైతే శ్రీవారి సన్నిధి అనే ఒక భవనానికి అయితే వచ్చేసినాము. ఇక్కడ కేవలం లైక్ 700 రూపీస్కి అయితే మంచి రూమ్లు అయితే దొరుకుతాయి. ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకైతే 100 రూపీస్లోనే మంచి ఏసీ రూమ్ అయితే దొరికింది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి గాయ్స్. సో మేమైతే తిరుపతికి వచ్చేసినాము. ఇప్పుడైతే రూమ్ దొరికింది. తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి 100 రూపీస్లో అయితే రూమ్ అయితే దొరికేసింది. ఇప్పుడు మనమైతే ఫ్రెష్ అప్ అయితే అవుతున్నాము. సో వ్యూ అయితే నేను చూపిస్తాను. రూమ్ నుంచి డైరెక్ట్గా నేను ఎంతలైతే చూడొచ్చు, డైరెక్ట్గా టెంపుల్ అయితే చూడొచ్చు. మనం ఆ గోపురాలన్నీ కనపడతాయి ఇక్కడ నుంచి. నేను మీకు చూపిస్తాను. సో కొండ అంతా కనపడుతుంది, తిరుపతి కొండ అంతా ఇక్కడ నుంచి మస్తు వ్యూ అయితే ఉంది. సో ఎందుకంటే మేము ఆ కొండ కింద అయితే స్టే చేస్తున్నాం అనమాట. మీకు వ్యూ అయితే చూపిస్తా. ఇదైతే మన బాల్కనీ నుంచి అయితే వ్యూ అండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మొత్తం కొండ అంతా కనపడుతుంది. సో అక్కడ నేను జూమ్ చేసి చూపిస్తాను, అయితే కనపడుతుంది. సో అక్కడ గోపురాలు ఉన్నాయి. ఎవరైతే త్రూ వాక్ వెళ్తారో వాళ్ళకైతే అక్కడి నుంచే వెళ్ళాలి. సో దాని అయితే గోపురాలు అయితే కనిపిస్తున్నాయి మీకు. సో వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది, మీరు చూసుకోవచ్చు ఇక్కడ.
అండ్ రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను. సూపర్ అయితే ఉంది రూమ్, మరి అఫోర్డబుల్ ప్రైస్ ఉంది, చాలా సూపర్ ఉంది. నేను రూమ్ అయితే చూపిస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇట్లా చూడండి, వెనకాల అయితే ఎంత మస్తు ఉంది వ్యూ. అది ఎక్సలెంట్ ఇది ఈ పార్ట్లో. సో ఇదైతే నా రూము. సో ఇంత రూమ్ ఇచ్చినారు. బెడ్స్ అయితే 1 కింగ్ సైజ్ బెడ్ ఇచ్చినారు, దాని తర్వాత ఒక బెడ్ ఇచ్చినారు, దాని తర్వాత ఏసీ కూడా ఇచ్చినారు. సో దాని తర్వాత టీవీ ఉంది. సో ఎవ్రీథింగ్ అట్ అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. సూపర్ ఉంది, ప్రతి ఒక్కటైతే నాకు నచ్చింది దీంట్లో. సో ఇప్పుడైతే మనము ఫ్రెష్ అప్ అవుతాయి, టెంపుల్కి అక్కడ పద్మావతి టెంపుల్ అని ఉంది, దానికైతే వెళ్ళాలని అనుకుంటున్నాము. సో టైం దొరికితే వెళ్తాము, లేకపోతే డైరెక్ట్ బస్ ఉంటే డైరెక్ట్ తిరుమలకి అయితే వెళ్ళిపోతాము ఇంకా. సో డైరెక్ట్లీ నేను ఆ జర్నీ అంతా చూపిస్తాను మీకు. సో ఇది అండి ఈ రోజుకైతే నా కాస్ట్యూమ్. సో తిరుపతి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా అయితే పంచ వేసుకోవాలి కాబట్టి సో ఇలాగైతే నేను రెడీ అయినాను. చాలా బాగుంది అనుకుంటున్నాను నేనైతే. సో ఇప్పటికైతే మనము టిఫిన్ చేసుకుని ఇంకా బస్ ఎక్కి తిరుమలకి అయితే వెళ్ళిపోవడమే. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఎన్ని రోజుల తర్వాత ఇది వేసుకున్నాను, చాలా బాగా కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను మీకైతే. ఇప్పుడైతే మనం కింద దిగినతోనే ఇక్కడైతే ఒక రెస్టారెంట్ కనిపించింది. సో అక్కడైతే మనం టిఫిన్ అయితే చేసుకుని వచ్చినాము. మనం టిఫిన్ చేసుకుని కింద వచ్చి అలా చూస్తే మనకు బస్సు అయితే వచ్చేసింది. సో వాళ్ళని అయితే ఆపేసి మనం ఎక్కేసినాం ఇంకా. సో ఇదైతే డైరెక్ట్ తిరుమలకి అయితే వెళ్ళిపోతుందంట. సో ఇప్పటికైతే మనం తిరుమలకి వెళ్ళిపోతున్నాం. తిరుమల పోయే కన్నా ముందర అయితే మనము చెకింగ్ అయితే కంపల్సరీ. సో బస్సులో అయితే లగేజ్ పెట్టేసి వాళ్ళైతే బస్ నెంబర్ చెప్తారు. సో చెకింగ్ అయిన తర్వాత మనం అదే బస్సులోకి అయితే మనం నంబర్ చూసుకుని అయితే వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళు వదిలేసి అయితే వెళ్ళిపోతారు. ఈ తిరుమల పోయే జర్నీ అయితే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడ చూడొచ్చు మీరు ఎంత బాగా అక్కడైతే సన్ రైజ్ కానీ, ఆ బ్లూ స్కై, క్లౌడ్స్, దాని కింద మౌంటైన్స్, అంత గ్రీనరీ, లైక్ నాకైతే చాలా అయితే పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా మనం తిరుమలకి వెళ్ళినప్పుడు ఇలాంటి ఒక జర్నీ ఉందంటే నేనైతే ఫస్ట్గా దీనికోసం వస్తాను. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది సీనరీ అయితే. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది అది. సో
సో ఒక 45 మినిట్స్ అయిన తర్వాత మనం తిరుమలకి అయితే రీచ్ అయిపోయినాం. చూస్తుంటే ఎంత బాగా క్లీన్నెస్ అయితే మెయింటైన్ చేసినారు వీళ్ళు. నేనైతే షాక్ అయిపోయినా, ఇంత క్లీన్‌నెస్. అంటే ప్లాస్టిక్ ప్రతి ఒక్కటి ఇక్కడ యూజ్ చేయడం బ్యాన్ అని తెలుసుకున్నాను నేను. సో ఇప్పుడైతే మనము ఎంట్రన్స్కి అయితే వచ్చేసినాము. చూసాకైతే చాలా సూపర్గా ఉంది. నాకైతే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఇప్పటికే వస్తున్నాయి. సో ఇప్పుడంతే మనము వెళ్ళిపోదాము. చిన్నప్పుడు వచ్చినప్పుడు మాకు బొమ్మలు అంటే కొనడం ఇష్టము. ఇక్కడైతే బొమ్మలు కొంటుంటే అప్పుడైతే ఇప్పిస్తుండలేదు. ఇప్పుడు డబ్బులు ఉన్నా కానీ బొమ్మలు కొనేంత ఇంట్రెస్ట్ మాకు లేదు. సో మనమైతే కిందే ఫ్రెష్ అప్ అయి వచ్చేసినాం కాబట్టి ఇక్కడైతే ఫ్రీ బస్సెస్ వస్తాయని చెప్పినారు కాబట్టి ఇక్కడ నిలబడినాం మేము. సో ఇప్పుడైతే మనము ఫ్రీ బస్సెస్ తీసుకుని ఆ క్యూ దగ్గర అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను నేను. సో ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు ఇక్కడ మ్యూజియం జనరేటర్ అని ఉంది కదండి, దాంట్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే దాంట్లో నుంచి మనము ఆయన అయితే పిలుచుకుని పోతున్నాము. సో దర్శనం అయితే తొందరగా జరగాలని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను నేను. సో జస్ట్ ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. మేము ఇప్పుడు ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినాము. ఇంకా సూపర్గా అయితే దర్శనం అయింది. ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఫ్రీ బస్సు డైరెక్ట్ తిరుపతిలో ఇంకా డైరెక్ట్ అయిపోయింది దర్శనం కాబట్టి. దర్శనం అయిపోయిన తర్వాత వాన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో అదే వాన్లో అయితే బస్సు అయితే ఎక్కేసినాం మేము. సో ఇప్పుడు చూస్తుంటే చాలా మంచిగా నాకు ఎక్స్పీరియన్స్ అయితే అవుతా ఉంది. సో మంచి డెడ్లియెస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకోండి ఇది. వాన్లో చాలా లైక్ కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయి కాబట్టి చాలా కేర్ఫుల్ అయితే రావాలి. సో ఈ రోజుకైతే చాలా టైర్డ్ అయిపోయినా రూమ్కి అయితే వచ్చేసినాం కిందకి. తిరుమల నుంచి తిరుపతికి అయితే వచ్చేసినాం మేము. సో అప్పుడే భోజనం అంతా చేసుకున్నాను. రేపు పొద్దున్న 5 o'clockకి కాళహస్తికి పోవాలి బస్లో. మళ్ళీ ఒక జర్నీ ఉంది. సో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతటి వరకు బాయ్. హలో గాయస్, ఇట్స్ డే 2 ఫ్రమ్ తిరుపతి. సో ఈరోజు అయితే నేను కాళహస్తి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నా. ఇక్కడే 40 kilometers దగ్గరలోనే ఉండేది. సో ఇప్పటికే 4 o'clock అయితే లేసేసినాను, రెడీ కూడా అయిపోయినాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతా ఉంది. సో ఇప్పటికే మనము తిరుపతి దగ్గర నుంచి బస్సు ఉంటాయి. బస్ స్టాండ్కి వెళ్ళాలి తిరుపతి బస్ స్టాండ్కి. సో అక్కడి నుంచి వచ్చేసి బస్సు ఉంటుంది. సో అది తీసుకుని అయితే మేము 1 hour జర్నీ చేసి కాళహస్తికి అయితే వెళ్ళిపోతాము. ఎప్పుడైతే మనము టెంపుల్స్కి వెళ్తాం కదా, అప్పుడు పొద్దున్న లేయాల్సి వస్తుంది కదా. ఎట్లుంటుందంటే అదొక యుద్ధంలా ఉంటుంది. అంత పోరాడి అవన్నీ చేయాల్సి వస్తుంది. మామూలుగా అయితే ఉండదు మరి యుద్ధం. పోరాడి 4 గంటలు లేసేదంటే మామూలు తమాషా కాదు. సో ఇంకా చల్ల గాల్లో నాకైతే స్నానం చేసిన తర్వాత ఫుల్ కోల్డ్ వచ్చేసింది. సో దాంట్లో ఇంకా ఆటో సవారీ ప్రతి ఒక్కరు చేసుకుని పోవాలా. సో అప్పుడే వాన అయితే ఫుల్ పడిపోయింది. అప్పుడే బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాము. సో బస్సులకి అయితే వెతుకుతున్నాము. ఇప్పుడైతే శ్రీకాళహస్తి బస్సెస్ అయితే మనం వెతకాలి. సో అక్కడ అడిగితే ఇక్కడ ఉన్నాయని చెప్పినారు కాబట్టి సో మనమైతే ఇక్కడ వచ్చేసినాము. సో ఇప్పుడైతే బస్కి అయితే వెయిట్ చేస్తున్నాము. వచ్చేసినాను. ఇప్పుడు చూస్తుంటే చాలా రష్గా ఉంది. సో ఇది నేను ఫస్ట్ టైం ఇక్కడ రావడము. సో ఇప్పటికైతే టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళాలి. సో టికెట్ అయితే తీసుకుని వెళ్తున్నాం. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. మనమైతే టిఫిన్ చేసుకుని ఇంకా బయలుదేరాలా. సో బస్సు అయితే వెతకాలి. పొద్దునైతే మనం బస్సు ఎక్కినాం కదా, ఆ బస్సు అయితే చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది నాకైతే. సో సీట్లు చాలా లైక్ సరిపోలేదు నాకైతే కాలు పెట్టుకునేకంతా. సో ఇప్పుడైతే మనము సెమీ లగ్జరీ బస్కి అయితే ఎక్కేసినాము. సో ఆల్మోస్ట్ 1 hour అయితే తీసుకుంటుంది ఇది వెళ్ళేకి. ఇక్కడ దారిలో నాకు ఇది మస్తుగా కనిపించా. సో ఇప్పుడైతే తిరుపతికి అయితే వాపస్ వచ్చేసినాం. పొద్దున శ్రీకాళహస్తికి పోయింటాం కదా. సో అక్కడైతే మొబైల్స్ అయితే అలో లేకుండే. సో అందుకనే మేము
ఏది క్యాప్చర్ చేయలేకపోయినాము. సో దాని తర్వాత దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా అయింది. అండ్ వాపస్ వచ్చేసినాం బస్ తీసుకొని. అండ్ ఇప్పుడైతే మనము 9:30కి నాకు ట్రైన్ ఉంది బళ్ళారికి. సో దాదాపు ఒక 6-7 అవర్స్ అయితే నేను ఫ్రీగా ఉన్నా ఇప్పుడు. చూద్దాం ఎక్కడైనా వెళ్ళొచ్చేమో, నేను ఒకసారి చూస్తాను. నాకు ఈ రూమ్లో నచ్చింది మస్త్ అంటే ఇదే. ఇట్లా ఓపెన్ చేయగానే ఆ 7 కొండలు కానీ కనిపిస్తాయి. చాలా అంటే చాలా బాగా కనిపిస్తాయి 7 కొండలు ఇక్కడి నుంచి చూస్తే. ఆ ఫాగ్ అంత వ్యూ అయితే చాలా వస్తుంది. అంటే అక్కడ చూసుకోవచ్చు మనము బస్సు అవన్నీ ట్రావెల్ చేస్తున్నాయి. సో అవన్నీ అయితే మనం ఇక్కడి నుంచి క్లియర్గా చూడొచ్చు. అండ్ ఐ సైట్ నుంచి చూసేది ఇంకా వేరే లెవెల్ అండి ఇదంతా. ప్రస్తుతానికి ఇప్పుడైతే వాన పడతా ఉంది. చాలా అంటే చాలా వాన పడుతుంది. నిన్న కూడా మనం చాలా వాన చూసినాము. వ్యూ అయితే సూపర్గా ఉంటుంది అసలు ఇది. ఆ సన్నిధిలో స్టే చేసిండే కదా, అక్కడైతే వాళ్ళు అయితే ఫ్రీ ఫుడ్ అయితే ఇస్తారు మనకి. సో అదైతే చాలా బాగుంది, తినొచ్చు. అంటే సూపర్గా అని చెప్పలేను కానీ తినొచ్చు. సో ఇప్పుడైతే మనం అంతా ప్యాక్ చేసుకొని వచ్చినాను నేనైతే. సో అంతా ప్యాక్ చేసుకున్న తర్వాత ఇంకేం పని అని ఇంకా హోటల్కి అయితే వెళ్ళిపోయినాము. అక్కడ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. జల్పాన్ అని ఒక రెస్టారెంట్ ఉండే తిరుపతిలో అయితే. సో నేనైతే చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించాను నాకైతే. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేద్దామని నేనైతే మా నాన్న పిలుచుకొని వచ్చేసినాను. ఇక్కడైతే చూసేకి చాలా లైక్ పాష్గా ఉండే. సో మనం బిల్ ఎంత ఎక్కువ అవుతుందని మనం టెన్షన్ పడినాం, కానీ బిల్ అయితే చాలా తక్కువ పడింది. సో పన్నీర్ అయితే ఆర్డర్ చేసింటే ఇది వచ్చేసి పన్నీర్ శాండ్విచ్ అన్నారు. సో డిఫరెంట్ స్టైల్లో చేసినారు ఇది. నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా ఇది యాక్చువల్గా. సో ఇది చూడొచ్చు మీరు, పైనంతా క్రిస్పీగా చాలా డిఫరెంట్గా ఉంది. సో అదైతే తినేసినాను. సో నెక్స్ట్ వచ్చేసి కార్న్ అమెరికానో రైస్ అంట ఇది. సో ఇది మేబీ నాకు తెలియదు, నేనైతే దాన్ని చూసుకునే చెప్పాల్సి వచ్చింది. సో అదైతే నేను ట్రై చేసినాను. చాలా వేడిగా ఉండే. అది డిఫరెంట్ లైక్ క్రీమీ టెక్స్చర్, నాకైతే చాలా ఇష్టమైంది. సో ఎవరైనా లైక్ చైనా చాలా స్పైసీ వద్దు అనుకునే వాళ్ళైతే ఈ ఫుడ్ అయితే ట్రై చేయవచ్చు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగుంది ఇదైతే నాకు. సో వీళ్ళైతే ఇంట్రెస్టింగ్ ఏమంటే వీళ్ళు బిల్ అయితే ఇట్లా పోస్ట్ ఆఫీస్ లాగా ఇస్తారండి, పోస్ట్ బాక్స్ లాగా. సో నాకు ఇది కొత్తగా డ్రింక్ అనిపించిందే. ఈ డ్రింక్ అయితే ట్రై చేసిన. ఎవ్రీ జల్పాన్లో అయితే ఇస్తారంట. ఇది పాన్ డ్రింక్, చాలా సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. సో ఇప్పుడైతే మనము స్టేషన్కి అయితే వచ్చేసినాము. సో స్టేషన్కి వచ్చిన తర్వాత నేనైతే ఫస్ట్ టైం అండి వందే భారత్ చూడ్డాము. ఎప్పుడు చూడలేదు నేను స్టేషన్లో, ఎందుకంటే మా బళ్ళారిలో అయితే రాదు ఇది. సో ఫస్ట్ టైం చూసేసరికి నేను కొద్దిగా ఎగ్జైటెడ్ అయ్యాను. సో చాలా పెద్ద ట్రైన్, చాలా టైర్డ్ అయిపోయింటాం కాబట్టి రాత్రి మనం ట్రైన్ వచ్చేసరికి కొద్దిగా లేట్ అయింది. సో దానివల్ల నేను ఏది రికార్డ్ చేయలేకపోయినా. సో ఇప్పుడైతే నేను ఇది ఎర్లీ మార్నింగ్ అండి, నెక్స్ట్ డే. సో బళ్ళారికి అయితే నేను వచ్చేసినాను. సో నాకైతే చాలా నిద్ర మబ్బుగా ఉంది. ఇంకా అట్లనే నేను వీడియో రికార్డింగ్ అయితే చేస్తున్నా. సో ఇప్పటికే నాకు దాదాపు అరౌండ్ 7 అవర్స్ ఏమో ట్రైన్ జర్నీ అయితే పట్టింది. సో ఇప్పుడైతే మనం బండి తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. నా ముఖం చూస్తే ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది నేను వేసే పిక్చర్సాలు ఆల్రెడీ. నాకైతే ఏం చేయాలో తెలియదు. వీడియో రికార్డ్ చేసినాను, ఏమని చెప్పాలనుకుంటే అది నోటి నుంచి రావట్లే. సో అందుకని ఇలాంటి ఓవర్ యాక్షన్ అయితే మస్తు చేసినాను నేను. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.